హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో మేము నార్సింగ్ వైపు వెళ్తున్నాము. రింగ్ రోడ్డు ఎక్కాము. ఎక్కాక అంతా బాగుంది. రోడ్డు క్లియరెన్స్, రోడ్డు క్లీనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నది. బట్ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఏమంటే యూరినల్స్ పాస్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఆ సెంటర్స్ లేవు, టాయిలెట్స్. ఇట్లనే ఎమర్జెన్సీ పిల్లలు ఫ్యామిలీతోని, అంటే ఓల్డ్ ఏజ్ సిటిజన్స్ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎమర్జెన్సీగా ఇమీడియట్గా ఆ సెంటర్ ఉన్నదంటే కరెక్ట్గా అక్కడ కారు స్లో చేసుకొని సైడ్ తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. బట్ ఇక్కడ చాలా దూరంలో ఎగ్జిట్ కాడనే తప్ప ఇంకెక్కడ మధ్యలో ఎక్కడా లేవు. దీనివల్ల ఏమవుతుంది, మేము చూసాము. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇప్పుడు వేలో ఉన్నాం కాబట్టి మేము మా కళ్ళకు కట్టినట్టుగా 2-3 చోట్ల కార్లు పక్కగా పెట్టుకొని యూరినల్స్ ఈ కడీలు పక్కన ఐరన్ కడీల మీద నుంచి నిలబడి యూరిన్ పాస్ చేసుకుంటున్నారు. కాబట్టి అది తప్పకుండా అవసరం ఉంటుంది. దానివల్ల కారు పక్కకు పెట్టడం వల్ల అక్కడ కొంత స్పేస్ ఆక్యుపై చేయడం వల్ల వెనక నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇమీడియట్గా అది సడన్గా కనపడకపోవచ్చు. ఇలాంటి దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకోండి, హార్ట్ అటాక్ లాంటివి కానీ, ఇంకా మైండ్ ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నప్పుడు కనీసం ఈ రోడ్ సైడ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఎక్కడా కనిపించట్లేదు. మరి ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా పెడితే అక్కడ ఒక మెడికల్ సిబ్బందిని ఉంచగలిగితే ఏదో చెప్పలేము, ఎమర్జెన్సీ ఉండవచ్చు. ఇమీడియట్గా ఏదైనా వస్తే దాన్ని అక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అయినా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్తున్నాం, ఇది గవర్నమెంట్ ఈ యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకొని చేయాల్సిందిగా. ఇది పబ్లిక్ వాయిస్, ఇది నా వాయిసే అయినప్పటికీ నేను ఇదంతా గమనిస్తూ చెప్తున్నాను. తప్పకుండా ఈ దిశగా గవర్నమెంట్, ఎన్హెచ్ఏ వాళ్ళు, ప్రభుత్వము కలిసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.